హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లకు షాకింగ్ న్యూస్. వీరందరి పెన్షన్లు తీసివేత అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎవరెవరి పెన్షన్లు తీసివేస్తున్నారు, ఎందుకు తీసివేస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో కూటమి సర్కారు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద నెల 1వ తేదీన టెన్షన్గా లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసింది. అంతేకాదు సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేసి వాలంటీర్లు లేకుండా ఈ ప్రక్రియ అసాధ్యం అన్న భ్రమల్ని కూడా పట్టాపంచలు చేసింది. ఇక ఇప్పుడు ఇదే జోష్లో మరొక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే అంతర్గతంగా సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 65 లక్షలకు పైగా పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో వృద్ధాప్య పెన్షన్లతో పాటు వితంతువు, దివ్యాంగులు, ఇతర పెన్షన్లు కూడా ఉన్నాయి. అయితే గత వైసీపీ సర్కారు వీరిలో అనర్హులుగా కూడా అవకాశం ఇచ్చింది. దీంతో వీరిని గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో పంపిణీ అవుతున్న పెన్షన్లలో పలువురు నకిలీ లబ్ధిదారులు కూడా తీసుకున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఉంది. దాదాపు 2.5 లక్షల మంది ఇలా నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఆధార్ కార్డులో వయసు మార్చుకొని వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవటం, అలాగనే దివ్యాంగులు కాకపోయినా నకిలీ ధృవపత్రాలతో తీసుకోవటం, ఇక ఒంటరి మహిళ కాకపోయినా వితంతువు పెన్షన్లు తీసుకోవటం వంటి అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఇక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పెన్షన్లు తీసుకున్నట్లు ఫిర్యాదులు కూడా అందుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయితే నకిలీల ఏరివేత ప్రారంభం కానుంది. చూశారు కండి, మొత్తం మీదుగా ఏపీలో దాదాపుగా 2 లక్షల పైచిలుకు అర్హత లేకపోయినా కానీ నకిలీ పెన్షన్లు తీసుకున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి రావడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఆధార్ కార్డులో వయసు మార్చుకొని వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవటం, అలాగనే దివ్యాంగులు కాకపోయినా నకిలీ ధృవపత్రాలతో పెన్షన్ తీసుకోవటం, అలాగనే ఒంటరి మహిళలు కాకపోయినా కానీ వితంతువు పెన్షన్లు తీసుకోవటం, అలాగనే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సామాజిక పెన్షన్లు అయితే తీసుకున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే వీరందరిని త్వరలోనే గుర్తించి విచారణ జరిపి వారందరి పెన్షన్లు కూడా తీసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్.